అన్న 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. ఓకే. అని వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య వదిలేన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నేను వెళ్ళనే అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదిలేన్నయ్య. ఎలా ఇవ్వు? ఇమ్మన్నానా? ఎలా ఇవ్వు? హలో హలో అన్న. వచ్చాడా వాడు? వచ్చాడన్నా. అయితే నరికే నా కొడుకుని. ప్లీజ్ అన్నయ్య వదిలే అన్నయ్య, తను వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. సరే వదిలేస్తా. నా ఫ్రెండ్ కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటావా? రేఖ అడిగేది నిన్నే. సరే చేసుకుంటా, తను ఏం చెయ్యొద్దు. రాయ్ అంటే వదిలే. పారిపోవాలని ప్రయత్నించావా? నిన్ను చంపి నీళ్ళు తస్తా. వెళ్ళను. ఇన్ని రోజులు అనాథగా నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. ఏమిటి ఈ రోజుతో నీ ఒంటరితనం పోయి నీకు మంచి జోడు దొరుకుతుంది సుమి. ఏమిటి వచ్చే ఏడాది కల్లా 12 బిడ్డకి తల్లి అవ్వాలి తల్లి. ఏమాయ్ అంతేనా? ఊరిని సిగ్గు సిమడా, అంత సిగ్గుపడితే ఎలా నోయ్? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వెక్కడికి నాయనా, ఒక నిమిషం ఉండు. ఏమైంది పంతులు గారు? నాకు అవ్వడం కాదు నాయనా, నీకు అవ్వాలి ఫస్ట్ నైటు. ఏమీ లేదు నాయనా, రేపు రాత్రి 9 గంటలకు మంచి ముహూర్తం ఉంది. ఏమిటి? నేను పోయి వచ్చిదా? ఎవరిది కొత్త పెట్టలాగా ఉంది?
చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఈ ముగ్గు ఎవరి కోసం? అర్థం కాలేదండి. ఎవరిని ముగ్గులోకి దించుదామని వేసావా ఈ ముగ్గు? ఈ ముగ్గు వేసింది వాడి కోసమేనా? తమ్ముడండి. ఎప్పుడండి? చూసింది చాలు, వంట చేసుకో. ఆగరా. చూసింది చాలు. ఇంట్లో ఏ సరుకులు లేవు. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి? ఏమే వంట అయిందా? వండలేదండి. వండలేదా? ఇప్పుడు నేను ఎలా తినాలి? అడుగు తిను. రారా, ఇంటికి రా చెప్తాను సంగతి. ఇంటికి రా. ఏమే ఇలా రా, ఇలా రా, ఇలా రా, ఇలా రా. ఏంటండి? చూడే వాడి చిత్రాలు. మరీ ఎక్కువగా నవ్వుకో, వాడు ఊహించుకునేది నిన్నే. అబ్బూ రేఖ, 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 ఈ శారీ మీకోసమే కొన్నానండి. ఎందుకంత డల్గా ఉన్నారు? నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? అదేం కాదు. అమ్మయ్య, ఎన్నాళ్ళు సింగిల్గా ఉండలేక ఇదైపోయానండి. ఇప్పుడు మీరు వచ్చారు, అంత హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది. రేపే మన ఫస్ట్ నైట్ అండి. అంతా ఓకే కదా? నాకు కొంచెం టైం కావాలి. అది ఓకే, సరే అండి, మీ ఇష్టం. సరే, మన కోసం భోజనం తీసుకొస్తాను. కొత్త పెట్టి ఎక్కడ ఉందో కనపట్లేదబ్బా.
హలో మీ అమ్మని పిలు. అమ్మా అమ్మా ఏ అనుకున్నవాడు వచ్చాడు. ఈ అడుక్కున్న వాళ్ళకి నేలపాల ఉండదు ఏంటో. ఈ అడుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడే రావాలా? ఇదిగో బాబు అన్నం. ఈ ముష్టి ఇవ్వాల్సింది నాకేదే. మరి ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో తెలియని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఇయ్యాలే ఈ ముష్టి. ఎప్పుడు పక్కింటి పుట్టు మీద మీ కన్ను, మీ ఇంటి పుట్టు మీరు తినరా, మమ్మల్ని తినేవారు. తల పట్టేసినట్టు ఉంది. ఇలాంటి టైంలో చిన్న దమ్ము లాగాలి. అవే అగ్గిపెట్టి తీసుకురా. సరే అండి. అగ్గిపెట్టి తీసుకురావడానికి ఇంకెంతసేపే, త్వరగా రా. గేదె ముఖం. ఈయనెవరికి అర్థం కాడు. త్వరగా రమ్మన్నానా? వెలిగించు. అది కాదండి. వెలిగించమన్నానా? రా వెలిగించు. నా మాట వినండి. ఏంటే నీ మాట వినేది? ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను. రా వెలిగించు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఏంటి నేను చూసుకునేది? పట్టుదలితే కట్టారే మార్చుగాను. వెలిగించమన్నానా? రా వెలిగించు. నువ్వేంటి ఇక్కడ? ఎవరితో వచ్చావు? మా వారు. ప్రేమ నాతో పెళ్లి వాడుతున్నా? అంత మాట అనకు. ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలీదు. సరే, ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదు. రా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. రాలేను. ఏ ఎందుకు? ఒకరి చేత తాళి కట్టించుకున్న భార్యని నేను. అన్ని వదిలేసి నేను రాలేను. తాళి కేవలం నీ శరీరం మాత్రమే కట్టాడు, నీ మనసు కాదు కదా. అంత మాట అనకు. నువ్వు ఏం నాకు చెప్పొద్దు. ఈరోజు సాయంత్రం మన ఊరు దాటి వెళ్ళిపోతున్నాం. ఇదిగో అడ్రస్.
ఈసారిగా నువ్వు రాలేదా నా శవాన్ని చూస్తావు, గుర్తుపెట్టుకో. ఓహ్, ఎక్కడున్నారా మీరు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో నువ్వు ఇది అయిపోతున్నానండి. ఏంటండి బాబు మీరు రండి. యాయిరా ఏం చేస్తున్నావు అక్కడ? ఇది సలగాలి కోసం వచ్చాను రూమ్లేషో. చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? నాకు ఇలా తగులుకున్నావేంటిరా? నేను నిన్ను తగులుకోవడం ఏమిటి సిరాగ్గా? ఏమీ లేదురా ఓబ్లేషో. అదేరా వెళ్ళిపోతున్నావేంటి? ఏమీ లేదన్నావు కదా. ఇలా రారా, కూర్చో కూర్చో ముందు. ఆ కళ్యాణ్ గారి ముఖంలో ఉన్న సంతోషం ఆ పిల్ల ముఖంలో లేదురా. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నా డౌట్. నాకు డౌటే, ఆ పిల్లని చూసినప్పుడల్లా సొల్లుగా ఆడుతున్నావని. ఈసారిగా నువ్వు రాలేదా నా శవాన్ని చూస్తావు, గుర్తుపెట్టుకో. రేఖ రేఖ భోజనం చేయండి. నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా అండి? ఈ కర్రీ చాలా బాగుంటుంది, తినచూడండి. నాకు వద్దు. పోనీ లోపల ఆవకాయ ఉంది, ఈ వేడివేడి అన్నంలో కలుపుతుంటే సూపర్గా ఉంటుంది, తీసుకురానా? వద్దు. ఏంటండి మీరు మరీ మొహమాటం ఎక్కువ, రండి నేను తినిపిస్తా. వద్దని చెప్తున్నా కదా. ఏంటండి బాబు మరీ అంత కోపం అయితే ఎలా? తినండి. వద్దని చెప్పాను కదా. నువ్వు మనిషివా పశువా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు వద్దని? ఎక్కడికండి? ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వెళ్ళాలి. ఏంటండి అంత సడన్గా? నాకు సడన్ గానే గుర్తొచ్చింది. నేను మీకు తోడుగా రానా? మీ తోడు నాకేం అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా? తప్పదు, నేను వెళ్ళాలి. సరే రండి. సరే జాగ్రత్తగా వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. సరే ఇప్పటికైనా మించిపోయేది ఏం లేదురా, వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఒకరి చేత తాళి కట్టించుకున్న భార్యను నేను, తను వదిలి రాలేను. తాళి కేవలం నీ శరీరం మాత్రమే కట్టాడు, నీ మనసు కాదు కదా. ఈసారిగా నువ్వు రాలేదా నా శవాన్ని చూస్తావు, గుర్తుపెట్టుకో.
చేస్తున్నాను. ఎందుకు థ్యాంక్ యూ. ఇలా కూర్చుని రెస్ట్ తీసుకోరేక 10 నిమిషాల్లో బయటికి వస్తాను నేను. ఏమైంది బావా? నీ పెళ్ళాన్ని ఇంకొకరితో పంపేసి నాటకలాడతావా దొంగెదవా? ఎందుకు పంపించదు? ఈయన పెద్ద శ్రీరామచంద్రుడు కదా. నీది పోతేనా సిగ్గు సార్ ఉన్నవాడు అయితే వెళ్ళి చచ్చిపో. ఇటు ఎలా పోతే మనకెందురా? పోతారండి. అదేంటి వెళ్ళిపోతున్నావేంటి? మాట్లాడు, అడిగేది నిన్నే. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఓ మీ ఆయన దగ్గరికా? మరి నేను అవునులే, 2 నైట్లు బాగా అలవాటు కదా, ఇంకెలా వదులుతావు? ఇది నన్ను అర్థం చేసుకున్నది. మాట్లాడు, నిన్నే. తను 2 రోజులు చూపించిన ప్రేమ ముందు నీ 2 సంవత్సరాల ప్రేమ ఓడిపోయిందిరా. తన గురించి నీకేం తెలుసురా? తన దృష్టిలో నేను ఒక దేవతని. ఏంటి 2 రోజులు అంటున్నావే? ఆ 2 రోజులు నేను ఒక మహారాణిలా చూసుకున్నాడు రా అతను. అది వాడి ప్రేమ. కానీ నువ్వు నీతో లైఫ్ లాంగ్ ఉండే కన్నా తనతో ఒక్కరోజు బ్రతికితే చాలు. పోరా. వచ్చేసరా? ఇంక వెళ్ళరా? వెళ్ళను. మరి పెళ్ళి ఆగిపోయింది. సరే రండి కూర్చోండి, మీకు టీ పెట్టి తీసుకొస్తాను. ఓకేనా? సరే, నేను పెట్టి తీసుకొస్తాను, కూర్చోండి.
అయ్యో ఈ బ్లడ్ ఏంటండి? మీరు రారని పురుగుల మందు తాగేసానండి. అయ్యో ఎందుకు చేశారండి ఇలాగా? లోపల చాలా మంటగా ఉందండి. చెప్పండి ఎందుకు చేశారు ఇలా? మీరు నన్ను దూరంగా వెళ్ళిపోతుంటే నేను అనాథనని నాకు ఎవరో లేరన్న ఫీలింగ్ వచ్చేసిందండి. మీరే నా లైఫ్ అనుకున్నానండి. టైం అయిపోయిందండి. అలా అనొద్దు ప్లీజ్, మీరు నాకు కావాలి. కాలం చాలా చిత్రమైంది రేఖ. నా ప్రేమ దక్కే టైంకి నా దగ్గర మీరు లేరు. మీ ప్రేమ దక్కే టైంకి నేను లేకుండా పోతున్నాను. ప్లీజ్ అలా అనొద్దు, రండి హాస్పిటల్కి వెళ్దాం. రేఖ రండి ప్లీజ్. ఒక ముద్దు పెడుతావా? ఏమండి 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 లేవండి. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య భర్తకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. అలాగే భార్య ప్రేమ అర్థం చేసుకున్న భర్త భార్యను విడిచి ఉండలేదు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. కానీ మన కథలో భర్త ఎంత ప్రేమ చూపించినా భార్యకు అర్థం చేసుకునే మనసు లేదు. చివరకు భర్త మనసు అర్థం చేసుకుని వచ్చే సమయానికి భర్త ఈ లోకంలోనే లేడు. కళ్యాణరేఖ ఎంత మెండుగా ఉన్నా అర్థం చేసుకునే భాగస్వామి రాకపోతే ఆ జీవితం నరకమే. ఇలాంటి సంఘటన మరి ఇంట్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కళ్యాణరేఖ టీం.